2019 జనవరి 13 ఆదివారం రోజున సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. ఈరోజు సూర్యరాశి ధనుస్సు ఇంకా చంద్రరాశి మీనం. ఈరోజు తిథి సప్తమి ముగింపు రాత్రి 11:42. ఆ తర్వాత అష్టమి ప్రారంభం. ఈరోజు శుభ సమయం ఉదయం 6 గంటల నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ముగింపు ఉదయం 11:06. ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభం. ఈ రోజుకి మరుసటి రోజు అంటే జనవరి 14 సోమవారం రోజున భోగి పండుగ. ఈ రోజున భోగి పనులు చిన్నపిల్లలకు పోయడం ద్వారా వారి యొక్క దిష్టి దోషం ఇంకా నరదోషం అలాగే దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది దూరం అవుతుంది. అలాగే పిల్లలకు, అందులోనూ ముఖ్యంగా 12 సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పళ్ళు పోయడం చాలా మంచిది కూడా. భోగి పళ్ళలో మనము రేగుపళ్ళు, నువ్వులు, బియ్యం ఇంకా నాణాలు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, కొన్ని శనగలను చేర్చి భోగి పళ్ళను పోస్తారు. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:05 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:14 నుంచి సాయంత్రం 5:31 వరకు. ఈరోజు యమకంఠం మధ్యాహ్నం 12:24 నుంచి మధ్యాహ్నం 1:41 వరకు. ఈరోజు వర్జం రాత్రి 12:59 నుంచి తెల్లవారి 1:42 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:09 నుంచి సాయంత్రం 4:50 వరకు. కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వారి కుటుంబ వ్యవహారాల విషయంలో ఎక్కువ దృష్టి పెడతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో మాత్రం ఇంతకు ముందు రోజులలో కన్నా కూడా ఈరోజు ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీ ఉద్యోగపరమైనటువంటి లక్ష్యాలు ఇంకా మీ ఉద్యోగపరమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. కొత్త ప్రాజెక్ట్ని అందుకుంటారు. అలాగే గతంలో మీరు పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రోగ్రెస్ని ఒకసారి చూసుకుంటారు. అలాగే ప్రస్తుతం మీకున్నటువంటి ప్రణాళికలు, అలాగే ఏ విధంగా అయితే చేయాలి అనుకుంటున్నారో ఒక పనిని, దానిని అదే విధంగా అమలు పరచడం కూడా చాలా మంచిది. ఇంకా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయటానికి కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారితో మీకు గతంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా తీరిపోతాయి. అయితే అనవసరమైనటువంటి సూచనలను ఎవరు ఇచ్చినా కానీ ఈరోజు మీరు పాటించకండి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా కాదు అనుకుంటున్నటువంటి ఒక పనిని ఈరోజు మీరు పూర్తి చేస్తారు. ఒక కష్టతరమైనటువంటి సందర్భాన్ని మీరు హ్యాండిల్ చేసే తీరు, మీ యొక్క నైపుణ్యం అనేది ఈరోజు నలుగురిని ఆకర్షిస్తుంది. అయితే ఈ విషయంలో కూడా ఈరోజు మీరు అక్కడితో వదిలేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. అది పెరిగి పెద్దదవ్వచ్చు. అందుకే ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి సందర్భాన్ని ఈరోజే పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా కొత్త లక్ష్యాలను ఈరోజు మీరు ఏర్పరచుకుంటారు. కొత్త లక్ష్యాలను సాధించుతారు. అలాగే భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో మంచి పనులను ఈరోజు మీరు చేస్తారు. ఇప్పటి వరకు ఒక విషయంలో మీలో మీరు తెలియకుండా పడుతున్నటువంటి టెన్షన్ నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి, ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.